హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెకీ బాబాయ్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఇది, అండ్ ఈ వీడియోని పూర్తిగా ఎలా చేయాలో ట్యూటోరియల్తో సహా నేర్పించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే లైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకొని ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి 4:5 రేషియో అయితే ఇస్తున్నాను. నేను మీకు ఇష్టమైన రేషియోలో ఇచ్చుకొని క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో యూస్ చేసే ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కింద మీడియా అండ్ XML లింక్లో ఉంటాయి. సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఇమేజ్ని అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కింద నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుని ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తున్నాను. 3 డాట్స్ క్లిక్ చేసి ఇప్పుడు ఫిల్ స్క్రీన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఫిల్ అయిపోతుంది స్క్రీన్కి. అండ్ మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, జరుపుకోండి జస్ట్ ఇమేజ్ని. సో మీకు ప్రాబ్లం లేకుండా అంటే కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇలాగా ఇమేజ్ పెద్దది చేసుకోవచ్చు, లేదంటే 2 ఫింగర్స్ యూస్ చేసి కూడా మీరు ఇమేజ్ని పెద్దది చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసుకున్నాక నేనైతే ఇప్పుడు సాంగ్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో సాంగ్ని యాడ్ చేసేసాక మనకి లోడ్ అయ్యి కొంతసేపు ఒక్కోసారి లోడ్ అవుతుంది. ఇప్పుడు నేనైతే సాంగ్ని యాడ్ చేశాక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సాంగ్ ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఇలాగా ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల ఎండ్ వరకు వచ్చింది. సో ఇట్లా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇప్పుడైతే నేను టెక్స్ట్ లిరిక్ అయితే యాడ్ చేయబోతున్నాను. సో ప్లస్ క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి నేను ఆల్రెడీ నేను కాపీ చేసి పెట్టుకున్నాను టెక్స్ట్ అంతా. సో ఫస్ట్ లైన్ ఒకటి ఉంచి మిగతాదంతా కట్ చేసుకుంటున్నాను. సో సెకండ్ లిరిక్కి యూజ్ అవుతుంది. ఇప్పుడైతే జూన్లో జే క్యాపిటల్ అండ్ జూలైలో జే క్యాపిటల్ పెట్టేసుకుని నేను జూలై అనేది కిందకి రావాలనుకుంటున్నాను కాబట్టి జూలై ముందు ఎంటర్ కొట్టాను. సో బ్లాక్ కలర్ అయితే నేను ఇస్తాను. ఇక్కడ బ్లాక్ కలర్ ఇచ్చి ఫాంట్ వచ్చేసరికి ట్రేడ్ విండ్స్ అనే ఫాంట్ని యూజ్ చేస్తున్నాను. సో మీరైతే మీకు నచ్చిన ఫాంట్ని యూజ్ చేసుకోండి. డిస్ప్లే ఫాంట్స్లో ఉంటుంది ట్రేడ్ విండ్స్ రెగ్యులర్ అని చెప్పి లైట్ మోషన్ డిఫాల్ట్ ఫాంటే. సో నేనైతే ఇది ఇచ్చాను. అండ్ ఇట్లా పెద్దది చేసుకోండి అండ్ పొజిషన్ని సెట్ చేసుకోండి. నేనైతే ఇట్లా పెద్దది చేసుకుని పొజిషన్ని సెట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇట్లా పొజిషన్ని సెట్ చేసుకున్నాక ఈ లిరిక్ని కూడా ఎండ్ వరకు అంటే ఇందాక ఫోటోని ఎట్లా ఎక్స్టెండ్ చేశారో అలాగే చేసుకోండి. అండ్ దానికంటే ముందు కలర్ని అయితే పెట్టుకుందాము. సో రెక్టాంగిల్ సింబల్ క్లిక్ చేస్తే మనకి గ్రేడియంట్ అనేది పెట్టుకోవచ్చు. రెక్టాంగిల్ క్లిక్ చేయగానే మనకి 2 బాల్స్ అనేవి వస్తాయి. ఆ 2 డాట్స్ని మనం ఇట్లా సెట్ చేసుకుని బ్లాక్ ప్లేస్లో బ్లాకే ఉంచాను, వైట్ ప్లేస్లో మాత్రం బ్లూ కలర్ని సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకుని నేను ఇట్లా దగ్గర జరుపుతుంటే చూసారా షేడ్స్ అనేవి ఇట్లా కన్వర్ట్ అవుతున్నాయి. సో ఇట్లా అనేది డాట్స్ అడ్జస్ట్ చేసుకోవడంలో మనకి గ్రేడియంట్ కలర్స్ అనేవి మన లిరిక్స్కి అప్లై చేసుకోవచ్చు. నన్ను చాలామంది అడిగారు. సో ఇది అనేది నేను క్లారిటీ ఇచ్చాను ఈ వీడియోలో అయితే. సో ఇట్లా లిరిక్ అప్లై చేసుకున్నాక మనము ఎక్కడి వరకు ట్రిమ్ చేసుకోండి, లిరిక్స్ని ట్రిమ్ చేసుకొని కొత్త ఫాంట్ అంటే కొత్త టెక్స్ట్ని యాడ్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడైతే నేను ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసి కొత్త టెక్స్ట్ని అయితే యాడ్ చేస్తాను. పేస్ట్ క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఇందాక కట్ చేసుకున్న టెక్స్ట్ అయితే మనకి ఇట్లా యాడ్ అయిపోతుంది. సో మిగతాదంతా మళ్ళీ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోండి మళ్ళీ, అంటే నెక్స్ట్ టెక్స్ట్కి యూజ్ అవుతుంది. సో ఇట్లా కట్ చేసుకున్నాక మీకు ఇట్లా వస్తుంది, పైన వచ్చింది కాబట్టి కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. లిరిక్ని ఇట్లా సైడ్కి జరుపుకొని. సో మనకైతే ఇట్లా అడ్జస్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఇంకో లిరిక్ కూడా యాడ్ చేద్దాము. ఆల్రెడీ గ్రేడియంట్ ఇచ్చాము కాబట్టి అలా వచ్చింది. ఇప్పుడైతే నేను ఇందాక కట్ చేసుకున్న టెక్స్ట్ ఉంది కదా, అది ఇక్కడ పేస్ట్ చేయబోతున్నాను. సో ఇట్లా పేస్ట్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేస్తాను. సో కట్ చేశాను. మళ్ళీ కట్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో ఒక లైన్ కిందకు ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఇది ఇచ్చేసాను. ఇక్కడ సింగిల్ లైన్ ఉంది కదా సీనియర్కి జూనియర్కి అనే చోట. సో గ్రేడియంట్ అనేది ఇలా బాగాలేదు. సో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి గ్రేడియంట్లోకి వెళ్తే మనకి ఇట్లా మళ్ళీ 2 డాట్స్ వస్తాయి. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ లైన్ ఉంది కాబట్టి నేను ఒక డాట్ అటు ఒక డాట్ ఇటు ఇచ్చాను. ఇప్పుడు డాట్స్ అనేవి దగ్గర తీసుకొస్తే చూసారా ఇట్లా షేడ్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ ప్లేస్లో మీరు ఏ కలర్ కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు, బ్లూ ప్లేస్లో ఏ కలర్ కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఫాంట్కి గ్రేడియంట్ కలర్స్ అనేవి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఇట్లా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎఫెక్ట్స్ డ్యూయల్కి వెళ్దామా. ఫస్ట్ అయితే సో
ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. ఒక లిరిక్ని అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. నేను ఈరోజు ఫస్ట్ యూజ్ చేసే ఎఫెక్ట్ వచ్చేసరికి అందరికీ బాగా వెల్ నోన్ ఎఫెక్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ అనమాట. సో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ని ఫస్ట్ నేను క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేసుకుని స్టార్ట్ పొజిషన్ ఎండ్ పొజిషన్ నేను క్లిక్ చేయట్లేదు, ఇక్కడ ఏం కదపట్లేదు, స్టార్ట్ ఎండ్ అట్లాగే ఉంచుతున్నాను. అండ్ ఫేజ్ ఉంది కదా, ఆ ఫేజ్ అనే బటన్ని నేనైతే క్లిక్ చేస్తాను. ఫేజ్ బటన్ని క్లిక్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ డైమండ్ ప్లేస్లో ప్లస్ అని ఉంది కదా, దాన్ని కీ ఫ్రేమ్ అంటారు ఎలైట్ మోషన్లో. సో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. మళ్ళీ ఫాంట్ అంటే ఐ మీన్ ఆ లిరిక్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో కీ ఫ్రేమ్ అయితే ఇక్కడ డైమండ్ ప్లస్ అని ఉంది కదా, సో రెండు చోట్ల యాడ్ చేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి ఫేజ్ అనేది ఇక్కడ నేను మారుస్తున్నాను. ఇట్లా సైడ్కి జరిపితే మనకి ఫేజ్ అనేది మారుతూ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ ఫేజ్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇట్లా ఫేజ్ని ఇంక్రీజ్ చేసుకోండి. అంటే నేను చెప్పే ఇప్పుడు ఎఫెక్ట్ని అప్లై చేయాలనుకుంటే కనుక ఇట్లా ఫేజ్ని ఇంక్రీజ్ చేసుకోండి. మీరు ఎలైట్ మోషన్లో నేర్చుకోవాలంటే మాత్రం, అంటే ఎడిటింగ్ నేర్చుకోవాలంటే మాత్రం మీరు అన్ని ఎఫెక్ట్స్ని టచ్ చేసి కెలుకుతూ ఉండాలి. కెలుకుతూ ఉంటే మనకి అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటనేది. సో అక్కడ ఫేజ్ అనేది ఇంక్రీజ్ చేసాము. అండ్ ఎండ్ పాయింట్ దగ్గర ఎండ్ కీ ఫ్రేమ్ దగ్గరేమో -100 ఇచ్చాము. సో ఇట్లా ఇంక్రీజ్ చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరేమో ఇంక్రీజ్ చేసాము, సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గరేమో పూర్తిగా డిక్రీజ్ చేసుకున్నాము. కాంపోనెంట్ వచ్చేసరికి లెటరే ఉంచండి. అండ్ ఆఫ్సెట్ ఉంది కదా, ఆఫ్సెట్ యాంగిల్ ఇవన్నీ కూడా ఎలా చేయాలనేది నేను చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఆఫ్సెట్లోకి రండి. ఇప్పుడు XY అని ఉంది, సో Y మీద క్లిక్ చేయండి. Y మీద ఒకసారి ట్యాప్ చేశాక ఇట్లా ఇంక్రీజ్ చేసుకోండి వైని. సో ఆఫ్సెట్ అనేది Y. X అంటేనేమో పక్కకి జరుగుతుంది, Y అంటేనేమో పైకి కిందకి వెళ్తుంది టెక్స్ట్. సో ఇట్లా Y అనేది నేను 73 ఇచ్చాను. సో కీ ఫ్రేమ్స్ ఏమీ యాడ్ చేయలేదు ఆఫ్సెట్లో. అండ్ కిందకి వచ్చేసేయండి. యాంగిల్ ఉంది కదా, యాంగిల్ ఏం కదపకండి. స్కేల్ వచ్చేసరికి 0.7978 అట్లా ఇవ్వండి. అంటే నేనైతే ఇక్కడ 0.73 ఇచ్చాను. ఇంకా మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోండి. జస్ట్ మనం చూసుకుని అబ్జర్వ్ చేసుకోవడమే. అండ్ స్ట్రెచ్ వచ్చేసరికి నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాను స్ట్రెచ్ని కూడా. సో ఇట్లా ఇంక్రీజ్ చేసుకోండి, జస్ట్ స్వైప్ చేయండి పక్కకి ముందుకి. సో అప్పుడు మనకి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతాయి. 1.39 అయితే ఇచ్చాను నేను స్ట్రెచ్ వచ్చేసరికి. ఆల్ఫా వచ్చేసరికి సేమ్ ఏం కదపకండి, 0.00నే ఉంచండి. ఇక్కడ యాంకర్ అని ఉంటుంది. సో యాంకర్లో అయితే మీరు లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా గ్రీన్ టెక్స్ట్ వస్తే లేయర్ని సెలెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అండ్ ఓవర్ రైడ్ ఫిల్ కలర్ని ఆన్ చేసుకోండి. ఆ బటన్ని ఆన్ చేసుకుంటే కింద ఫిల్ అని ఉంది కదా, ఆ కలర్ ఏమో వైట్ ఇద్దాము. సో గ్రీన్ దగ్గర టచ్ చేసి వైట్ కలర్ని అయితే ఇవ్వండి. ఇచ్చాక మనం దీన్ని తర్వాత మార్చుకుందాము. ఇంకేమైనా కలర్ మార్చుకోవాలనిపిస్తే మనకి, లేకపోతే ఇట్లాగే ఉంచేసుకోవచ్చు. సో ఓవర్ రైట్ కలర్ వచ్చేసరికి నేను ఫిల్లోకి వెళ్ళి వైట్ కలర్ ఇచ్చాను. మీరు కూడా ఇలాగ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోండి. అండ్ ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ నేను ఇందులో అయితే ఏమీ కలపట్లేదు. అండ్ షేప్ వచ్చేసరికి స్మూత్ ఇస్తున్నాను. స్క్వేర్, స్మూత్, ట్రయాంగిల్ అని 3 ఉంటాయి, నేను స్మూత్ ఇచ్చాను. సో ఇక్కడితో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ అయితే నేను లిరిక్కి అప్లై చేశాను. సో చూసారా మీరే, ఇదిగోండి ఇట్లా ఫస్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఒక్కటే అప్లై చేయగానే మనకి ఇట్లా లిరిక్కి ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది. సో నెక్స్ట్ ఎఫెక్ట్కి మనం వెళ్దాము. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడితో ఆపుదాము. సో ప్లస్ యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, ఆ యాడ్ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసి పక్కకి స్వైప్ చేయండి. స్వైప్ చేస్తే మీకు ఇట్లా చాలా ఎఫెక్ట్స్ అయితే కనపడతాయి. నేను మట్టి అండ్ మాస్కర్ కీ అని ఉంది కదా, అందులోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే వైప్ అని ఉంటుంది, అది ఓపెన్ చేసుకోండి. ఆ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయబోతున్నాము. సో వైప్ వచ్చేసరికి, సో ఫస్ట్ అయితే నేను స్టార్ట్ని ఎండ్ని కదపట్లేదు ఇక్కడ, ఐ మీన్ స్టార్ట్ని అయితే కదపట్లేదు. ఎండ్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఇందాక యాడ్ చేసినట్టే ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసాము. అండ్ ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేయబోతున్నాము. సో ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసాము. ఇక్కడ నేను స్టార్టింగ్లో యాడ్ చేసిన కీ ఫ్రేమ్ దగ్గర నేను ఎండ్ పొజిషన్ దగ్గర మార్చబోతున్నాను కీ ఫ్రేమ్ అనేది. సో అంటే వాల్యూ డిక్రీజ్ చేయబోతున్నాను. ఇట్లా డిక్రీజ్ చేసుకోండి మీరు కూడా, 1 కానీ 0 కానీ అట్లా పెట్టుకోండి. నేనైతే కొంచెం ఇట్లా మైనస్లోకి వద్దులేండి, ఎందుకంటే మనకి స్పీడ్గా రావాలి కాబట్టి ఇట్లా 1 వరకు ఇస్తున్నాను. 1.2, 1.3 అట్లా ఇచ్చుకోండి మీ ఇష్టం. అండ్
అండ్ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనకి ఇలా అప్లై అయింది. అయితే లిరిక్ ఎక్కడ కనపడట్లేదు. ఇప్పుడు మనము లిరిక్ని టచ్ చేసి వైపులోకి వెళ్ళాలి. సారీ, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ కాదు, వైపులోకి వెళ్ళి కిందకి రండి, స్క్రోల్ చేయండి కిందకి. ఇట్లా ఎండ్ అప్లై చేసుకున్నాక కిందకి స్వైప్ చేస్తే ఫెదర్ అని వస్తుంది. ఫెదర్ దగ్గర ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేస్తే మనకి లిరిక్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. 8.8 9 అట్లా ఇవ్వచ్చు ఫెదర్ అనేది. సో ఇట్లా ఇంక్రీజ్ చేశాక మనకి చూసారా అన్ని 2 ఎఫెక్ట్స్ అయితే నేను ఇప్పుడు అప్లై చేశాను. వైప్ అండ్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ 2 ఎఫెక్ట్స్ అయితే. ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ అయితే నేను యాడ్ చేయబోతున్నాను. ప్లస్ యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్స్ అనేవి కనబడతాయి. డిస్టార్షన్ ఆర్ వ్రాప్ అని ఉంటుంది. అందులో కిందకి వస్తే ఫ్రాక్టల్ వ్రాప్ అని ఉంటుంది. సో అందులోకి ఓపెన్ చేసుకుని పొజిషన్, పారలాక్స్, మ్యాగ్నిట్యూడ్ ఇట్లా చాలా రకాలు ఉంటాయి. సో ఇక్కడ నేను అప్లై చేసేది క్లారిటీగా మీరు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ వీడియో కొంచెం బ్లర్ ఉంటే కనుక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ మళ్ళీ పారలాక్స్ని సెలెక్ట్ చేసుకుని కీ ఫ్రేమ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేము అండ్ లిరిక్ యొక్క ఎండ్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే ఇట్లా యాడ్ చేశాను. సో యాడ్ చేశాక ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర నేను చేంజ్ చేస్తాను కొంచెం ఎఫెక్ట్ అనేది. సో ఎక్స్ అండ్ వై అని మీకు 2 విజిబుల్ ఉంటాయి. సో ఎండ్ కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకుని అంటే లిరిక్ యొక్క ఎండ్కి వచ్చేసి ఎక్స్ క్లిక్ చేసి కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. అంటే నేను 1000 వరకు ఇంక్రీజ్ చేస్తాను ఇప్పుడు పారలాక్స్ వచ్చేసరికి. సో నేను అయితే 1000 మ్యాక్సిమం వాల్యూ కింద పెట్టుకుంటున్నాను కీ ఫ్రేమ్లో ఎండ్ కీ ఫ్రేమ్లో. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ వచ్చేసరికి అట్లాగే ఉంచాను ప్రెసెంట్ అయితే. మ్యాగ్నిట్యూడ్కి రండి. మ్యాగ్నిట్యూడ్కి వచ్చేసి ఇక్కడ కూడా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేము, ఎండింగ్లో ఒక కీ ఫ్రేము అయితే యాడ్ చేయండి. నేను ఇక్కడ ఫస్ట్ ఎండ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేశాను అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేశాను. సో మ్యాగ్నిట్యూడ్ అనేది నేను డిక్రీజ్ చేస్తాను. బై డిఫాల్ట్ మనకున్న వాల్యూ 2 ఉంటుంది. నేను ఎక్కడైతే 0.010 మ్యాగ్నిట్యూడ్ అయితే ఇచ్చాను. 2 కీ ఫ్రేమ్స్ దగ్గర కూడా నేను 0.010 మాత్రమే ఇస్తున్నాను. సో మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది పెద్ద డిఫరెన్స్ రాకూడదు. ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ అంటే మనకి లిరిక్ అక్కడి నుంచి అక్కడి వరకు మూవ్ అవుతూ ఉంటుంది, చాలా దూరం మూవ్ అవుతుంది 2 అనేది. సో తగ్గించాను అందుకే. ఇప్పుడు డీటెయిల్లోకి వెళ్ళండి. డీటెయిల్లోకి వెళ్ళి ఇది కూడా బై డిఫాల్ట్ 1 గానే అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. సో ఇది కూడా డిక్రీజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 0.10 అయితే ఇచ్చాను డీటెయిల్. కింద ఇంకో లాక్యునారిటీ అని చెప్పి ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది. ఆ లాక్యునారిటీని అయితే మీరు ఏం డిస్టర్బ్ చేయకండి, మనకి పెద్ద అవసరం ఉండదు. బట్ నేను ఈ ఎఫెక్ట్కి యూజ్ చేసేటట్టు నేను 0.70 అయితే నేను ఇంక్రీజ్ చేశాను. స్క్రీన్ స్పేస్ అని ఉంది కదా, సో అదైతే నేను ఆన్ చేసుకుని ఆక్టేవ్స్ 9 అంటే మ్యాక్సిమం ఇచ్చేసాను ఆక్టేవ్స్ వచ్చేసరికి. సో ఇప్పుడు మనం 3 ఎఫెక్ట్స్ అనేవి మనం అప్లై చేసాము ఈ లిరిక్కి. సో ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనకి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, వైపు, ఫ్రాక్టల్ వ్రాప్ ఇట్లా 3 కనబడతాయి. ఇప్పుడు ప్లస్ యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఆటో షేక్ అయితే మనం ఇద్దాము. ఆటో షేక్ కానీ కిందకి జరిపితే ఇంకా మనకి చాలా ఉంటాయి. సో నేనైతే ఇక్కడ ఆటో షేక్ అయితే ఇస్తున్నాను. సో ఆటో షేక్ని ఫస్ట్ ఓపెన్ చేసుకొని ఇట్లా మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి, మ్యాగ్నిట్యూడ్, స్పీడ్, వాల్యుయేషన్ అని చెప్పి. సో మ్యాగ్నిట్యూడ్ అయితే నేను ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 30 వరకు ఇచ్చాను మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి. అండ్ స్పీడ్లోకి వెళ్ళండి. స్పీడ్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ స్పీడ్లో మనం కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేద్దాము. సో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేద్దాము అండ్ ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేద్దాము. దానికంటే ముందు ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసినప్పుడు మనం స్పీడ్ అనేది ఒక 13, 14 ఆ రేంజ్లో స్పీడ్ అనేది పెంచేసుకుందాం. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ యొక్క రేంజ్ అనమాట, స్పీడ్ రేంజ్ 13, 14. సో పక్కకి జరుపుతూ ఉంటే మనకి మారుతూ ఉంటుంది. సో 13, 14 వరకు నేనైతే ఇవ్వబోతున్నాను. అట్లా ఇచ్చాక కొంచెం పక్కకి జరిపి ఇంకొక కీ ఫ్రేమ్ అయితే మనం యాడ్ చేసుకోబోతాము. సో ఈ వీడియో అనేది మీరు ట్యుటోరియల్స్ అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కూడా మీ అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మీకు ట్యుటోరియల్స్ కనుక కావాల్సి వస్తే మన ఛానల్లో కామెంట్ చేయండి. నేను ట్యుటోరియల్స్ ఇక నుంచి చేయడానికి రెడీ అవుతున్నాను. సో పక్కకు జరిపి ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేశాను స్పీడ్లోనే. సో ఇప్పుడు స్పీడ్ వాల్యూ అనేది ఇందాక పెంచినంత డిక్రీజ్ చేస్తున్నాం అనమాట. సో 0.00 ఇచ్చాను ఇక్కడ కీ ఫ్రేమ్ దగ్గర. సో ఫస్ట్ ఇచ్చిన కీ ఫ్రేమ్ ఏమో 13 వరకు ఇచ్చాను. ఇప్పుడు కొంచెం పక్కకి జరిపి
ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుని స్పీడ్ వాల్యూ 0 ఇచ్చేసాను. ఇట్లా ఇచ్చాక ఇవాల్యుయేషన్లోకి వెళ్ళండి. ఇవాల్యూషన్ అని ఉంది కదా కింద, స్పీడ్ కింద, అందులోకి వెళ్ళి ఇక్కడ కొంచెం మారుద్దాము, కొంచెం ఇవాల్యూషన్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది చూద్దాము. బట్ ఇక్కడ స్పీడ్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను, అంటే లిరిక్కి తగ్గట్టు. బట్ మ్యాక్సిమం మీకు అవసరం ఉండదు. నేనైతే 0.23 వరకు ఇచ్చాను, ఎందుకంటే లిరిక్ కొంచెం తేడా ఉంది కాబట్టి. సో ఇవాల్యూషన్ ఇచ్చాను, ఇవాల్యూషన్ అట్లాగే డిఫాల్ట్ 0.0 ఉంటుంది, అట్లాగే ఉంచండి. సీడ్ 0.00 ఉంచండి. యాంగిల్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడైతే నేను డిక్రీజ్ చేసేస్తున్నాను. 0.0 డిగ్రీస్ మాత్రమే ఇస్తున్నాను యాంగిల్. 45 డిగ్రీస్ డిఫాల్ట్ ఉంటుంది, సో అయితే అది డిక్రీజ్ చేశాను. అండ్ స్లాక్ వచ్చేసరికి 100%కి ఇంక్రీజ్ చేశాను. ఇట్లా మనం 4 ఎఫెక్ట్స్ అయితే అప్లై చేసాము. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, వైప్, ఆటో షేక్, ఫ్రాక్టల్ ర్యాప్. ఇప్పుడు బ్లర్ ఎఫెక్ట్లో కిందకి వస్తే మనకి మోషన్ బ్లర్ అని ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మోషన్ బ్లర్ని ఓపెన్ చేసి ట్యూన్ ఉంది కదా, ట్యూన్ వచ్చేసరికి మ్యాక్సిమం ఇచ్చేద్దాం. మ్యాక్సిమం 4 పాయింట్స్ ఉంటుంది, అదంతా ఇచ్చేసి పొజిషన్, స్కేల్, యాంగిల్ డిఫాల్ట్లో ఆన్లోనే ఉంటాయి, సో అవైతే అట్లాగే ఉంచేద్దాము. సో ఇప్పుడైతే నేను 5 ఎఫెక్ట్స్ని అప్లై చేశాను. ఇంకా మళ్ళీ ప్లస్ యాడ్ ఎఫెక్ట్ అని క్లిక్ చేసి పక్కకి జరిపితే మనకి చాలా కన్వర్ట్ అయింది అట్లాగానే. ఇప్పుడు ఎడ్జ్లోకి వెళ్ళి గ్లో క్లిక్ చేస్తున్నాను. గ్లో అనేది ఆప్షనల్, ఇక్కడ నాకు లిరిక్కి నేను గ్లో రావాలనుకుంటున్నాను కాబట్టి గ్లో ఎఫెక్ట్ అనేది ఇచ్చాను. అండ్ రేడియస్ వచ్చేసరికి నేను డిక్రీజ్ చేస్తున్నాను, 100% నుంచి 75, 76 అట్లా ఇచ్చుకుంటాను. సో ఇంకా డిక్రీజ్ చేసుకోవచ్చు, మీరే అడ్జస్ట్ చేసుకోండి. అంటే లిరిక్ని బట్టి, మనం యూస్ చేసే ఫాంట్ స్టైల్ని బట్టి కూడా మనం గ్లో అనేది ఇచ్చుకోవాలి. అండ్ ఆల్ఫా వచ్చేసరికి 100% డిఫాల్ట్ ఉంటుంది. అండ్ హార్డ్నెస్ వచ్చేసరికి నేను ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవాలంటే కొంచెం పక్కకు జరిపి లిరిక్ని ఎట్లా బాగుంటే అట్లా ఉంచుకోండి. అండ్ గ్లో కలర్ వచ్చేసరికి బై డిఫాల్ట్ ఎల్లోనే ఉంటుంది, నేను ఇక్కడ ఎల్లోనే ఇస్తున్నాను. ఇంకా మీకు కావాలంటే కలర్స్ కూడా మార్చుకోవచ్చు. గ్లో కలర్ బ్లెండ్ ఆప్షన్ డిఫాల్ట్లో స్క్రీనే ఉంటుంది, సో అదే యూస్ చేస్తున్నాను, మీరు కావాలంటే మార్చుకోవచ్చు. సో ఇట్లా అప్లై చేశాక మనకి లిరిక్ అనేది ఇట్లా ఎఫెక్ట్స్ అనేవి అప్లై అయినాయి లిరిక్కి. సో ఇవన్నీ కూడా మనకి అప్లై అయిపోయినాయి, చూసారు కదా, చాలా ఈజీగా అప్లై చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ ఆల్ ఎఫెక్ట్స్ అనేవి మనకి అప్లై అయిపోయినాయి. ఇప్పుడు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లో ఇందాక కలర్ మార్చుకోవచ్చు అని చెప్పాను కదా, కిందకి స్వైప్ చేసి ఓవర్ రైట్ ఫిల్ దగ్గర ఫిల్లోకి వెళ్ళి వైట్ కలర్ని దగ్గర రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా బార్ ఉంటుంది కదా, అది కిందకి స్క్రోల్ చేయండి. అప్పుడు మనకి ఎఫెక్ట్ అనేది క్లారిటీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్లే చేస్తే టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇట్లా నేను ట్యూటోరియల్, ఇదే ఫస్ట్ ట్యూటోరియల్ అనమాట నా నుంచి. ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ప్రిసెట్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో ఫస్ట్ వీడియో కాబట్టి ఎలా ఉంది, ఇంకే ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇవ్వచ్చు అనే మీ సజెషన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ us, టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.